హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుపతి జిల్లా నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తిరుపతి జిల్లాకు సంబంధించింది. ఇక్కడ చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మోర్ కనుక క్లిక్ చేస్తే ఇక్కడ నోటీసెస్లో మీకు చూడండి ఒకసారి రిక్రూట్మెంట్ ఉంది. రిక్రూట్మెంట్ క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే నోటిఫికేషన్లో మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్స్ అండర్ మిషన్ వాత్సల్య స్కీమ్ అన్నారు. ఇక్కడనేమో వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ అని చెప్పి అన్నారు. 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో ముందుగా ఇక్కడ మిషన్ వాత్సల్య స్కీమ్ కింద చూసినట్లయితే లాస్ట్ డేట్ 30/4/2025. సో మనకి ఇంకా 5 days టైం ఉంది. బై హ్యాండ్ అప్లై చేసుకోవచ్చు. పోస్ట్లో చేయాలంటే మళ్ళీ లేట్ అవ్వచ్చు కాబట్టి బై హ్యాండ్ చేసుకోవడం బెటర్ ఒక ఇంట్రెస్ట్ ఉంటే. ముందుగా నోటిఫికేషన్ చూసినట్లయితే తెలుగు, ఇంగ్లీష్ 2 ఇచ్చారు. ఇది క్లిక్ చేస్తే మనకు తెలుగు షో చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు కౌన్సిలర్, సోషల్ వర్కర్, డేటా అనలిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్టులు ఉన్నాయి. లాస్ట్ డేటు 5:30 వరకు ఉంది, 30/4/2025. ఇది తెలుగులో చిన్నగా ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి ఇంగ్లీష్లో చూసినట్లయితే రివైజ్డ్ MVS నోటిఫికేషన్ మిషన్ వాత్సల్య చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు అప్లికేషన్ మోడ్ చూసినట్లయితే ఆఫ్లైన్ అన్నారు. బై పోస్ట్ కానీ పర్సన్ కానీ. సో బై పోస్ట్ అంటే లేట్ అవుతుంది కాబట్టి బై పర్సన్ అప్లై చేసుకోవడం బెటర్ అండి. సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ ఏమంటున్నారంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, MS ఆఫీస్ స్కిల్స్, ఇంటర్నెట్ యూసేజ్, కండక్ట్ కంప్యూటర్ టెస్ట్ ఇవన్నీ కూడా మనకు కొంచెం చూస్తారు. ఓకేనా. ఇక్కడ మీకు చూసినట్లయితే నేచర్ ఆఫ్ ఉన్నటువంటి ప్యూర్లీ టెంపరరీ అంటున్నారు. రైట్. ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ పేరు కౌన్సిలర్ ఫిమేలు, సోషల్ వర్కర్ మేలు, తర్వాత డేటా అనలిస్ట్ వీటన్నిటికీ 18,536 శాలరీ ఉంది. ఇక్కడ ఒకటి OC పోస్టు, ఒకటి SC పోస్టు, ఒకటి OC పోస్టు. అవుట్ రీచ్ వర్కర్ 10,592 శాలరీ టు SC పోస్ట్. ఇది 18 to 42 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఓకేనా. ఎర్లీ చైల్డ్హుడ్ సోషల్ వర్కర్ ఇది 18,536 1 వేకెన్సీ ఉంది. ఇంకోటి ఆయా 7,900 8,000 శాలరీ. OCకి ఒకటి, SCకి ఒకటి, OCకి ఒకటి, BCA ఒకటి ఉంది. చౌకీదార్ ఫీమేల్ ఇది కూడా సేమ్ శాలరీ అండి. ఓకేనా. దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకోటి అసిస్టెంట్ కమ్ DEO ఇందులోనే చూసినట్లయితే వీళ్ళకి 13,240 శాలరీ 1 పోస్ట్ ఉంది. ఇక్కడ ఎవరికి వేకెన్సీ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవడం బెటర్. OC వాళ్ళకు ఉంటే అందరు చేసుకోవచ్చు. SC ST వాళ్ళకు ఉంటే SC ST వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి. దీని క్వాలిఫికేషన్ కౌన్సిలర్ చూసినట్లయితే మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీలో సోషల్ వర్క్ కానీ, సోషియాలజీ కానీ, పబ్లిక్ హెల్త్ కౌన్సిలింగ్ అవి ఏం లేకపోతే డిగ్రీ ఉన్న అప్లై చేసుకోవచ్చు. సోషల్ వర్కర్ మేల్కి సంబంధించి సేమ్ అండి. డేటా అనలిస్ట్కి వచ్చేసి డిగ్రీలో స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, కంప్యూటర్ కానీ ఉంటుంది. అవుట్ రీచ్ వర్కర్కి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. పార్ట్ టైం డాక్టర్ మనకి చూసుకోండి ఒకసారి. ఎర్లీ కమ్ చైల్డ్హుడ్ సర్వీస్ ఇది కూడా సేమ్ ఇంత చెప్పినట్టుగా డిగ్రీ ఉండాలి. ఓకేనా. ప్రిఫరెన్స్ అంటే వాటికి సోషియాలజీ, సైకాలజీ, చైల్డ్హుడ్ కేర్ అన్న ఉంటే ఎక్స్ట్రా ప్లస్ పాయింట్ అవుతుంది. ఆయా ఇక్కడ ఏంటంటే జస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. చిన్నపిల్లలను చూసుకోవాల్సి ఉంటుంది. చౌకీదార్కి వచ్చేసి కమిటెడ్ అండ్ ఎజిల్ పర్సన్ అంటే మంచి పర్సన్ అంటే సరిపోతుంది. ఎలాంటి తాగుడు ఉండకూడదు. అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ ఫీజు వచ్చి జనరల్ 250 ఉంటుంది. SC ST BC వాళ్ళకు 200 రూపీస్ ఉంటుంది. వీళ్ళు ఫీజు DD ఇక్కడ ఫేవర్ ఆఫ్ ఉందిగా డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ అనే పేయబడి తిరుపతి అనే పేరు పైన మీరు DD తీయాల్సి ఉంటుంది. ఏజ్ ఒకటి చూసినట్టే 18 to 42 అన్నారు. ఇక్కడ మళ్ళీ SC ST BC వాళ్ళకి ఇంకో మీకు 3 years ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనే ఆఫీస్ రూమ్ నెంబర్ 506 5th floor B బ్లాక్ కలెక్టరేట్ తిరుపతిలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో తిరుపతి కలెక్టర్కి వెళ్తే మీరు అప్లై చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి. సెల్ఫ్ అటెస్టేషన్ చేయండి. SSC ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ సర్టిఫికేట్లు ఏముంటాయి మొత్తం పెట్టేసేయండి. రైట్. ఓకేనా. ఇక్కడే ఇంకో మనకు వేకెన్సీ ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకోటి రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ వన్ స్టాప్
స్కీమ్ అన్నాడు. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది చూద్దాం ఒకసారి. ఇది కూడా తెలుగులో ఇచ్చారు. ఇవైతే ఓన్లీ లేడీస్కి అంటున్నారు. ఇక్కడ మీకు చూసినట్లయితే పారామెడికల్ సిబ్బంది, మల్టీపర్పస్ స్టాఫ్ కుక్, సెక్యూరిటీ గార్డు ఇవ్వడం జరిగింది. ఓకేనా. దీనికి సంబంధించి కూడా సేమ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి మనం ఇంగ్లీష్ చూసినట్లయితే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇంగ్లీష్లో డీటెయిల్గా ఇచ్చారు. ఇది కూడా 30కి లాస్ట్ డేట్ ఉంది. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. మీ యొక్క అప్లై చేసిన మీ స్కోర్ బట్టే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, పారామెడికల్ పర్సనల్ 1 పోస్ట్ ఉంది. 19,000 సాలరీ లేడీస్కే. మల్టీపర్పస్ స్టాఫ్ కుక్ ఇక్కడ కూడా లేడీస్కే. ఓసీ 1, ఎస్సీ 1 30,000 సాలరీ. సెక్యూరిటీ గార్డ్ నైట్ ఇక్కడ 15,000 సాలరీ. ఇది మొత్తం లేడీస్ పోస్టులు ఉన్నాయి. పారామెడికల్కి ఏమో డిగ్రీలో మీకు పారామెడికల్ ఉండాలి, డిగ్రీ కానీ డిప్లొమా కానీ. ఓకేనా. మల్టీపర్పస్ స్టాఫ్కి మీకు రాయడం చేయడం వచ్చి ఉండాలి. 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సెక్యూరిటీ గార్డ్కి 2 years ఎక్స్పీరియన్స్ అని అంటున్నారు. అప్లికేషన్ ఫీ జనరల్ ఓసీ 250, మిగతా వాళ్ళకు 200. ఇక్కడ కూడా చూసినట్టు డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ పేరు తిరుపతి మనం డీట్ తీయాల్సి ఉంటుంది. ఓకేనా. ఏజ్ వచ్చేసి 18 to 40 years ఏజ్ ఉండాలి. రైట్. లోకల్ క్యాండిడేట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎలిజిబుల్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు, తిరుపతి జిల్లా కూడా. ఓకేనా. అప్లికేషన్స్ ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు తిరుపతి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ తిరుపతి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పెట్టాలి. ఎస్ఎస్సి, కాన్ఫిడెన్స్ సర్టిఫికేట్, లో సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, డిజబిలిటీ, ఎక్స్పీరియన్స్, ఆధార్ కార్డు మొత్తం పెట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. ఓకేనా. ఇది ఈ సెకండ్ పోస్ట్కి మీకు ఇంత ఫస్ట్ ఒక పోస్ట్ చెప్పాను. ఫస్ట్ పోస్ట్ ఏముంది, మిషన్ వాత్సల్యకు సంబంధించి అప్లికేషన్ ఫాము మీకు ఈ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ రెండు కూడా దగ్గర సేమే ఉన్నాయి. కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇది మిషన్ వాత్సల్యకు సంబంధించి మనకైతే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు అండి. చెక్ లిస్ట్ ఇవన్నీ పెట్టేసి. ఓకేనా. ఇది మిషన్ వాత్సల్యకు సంబంధించింది. మిషన్ వాత్సల్య. ఇంకోటి ఇది రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ వన్ స్టాప్ సంబంధించి చూసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. రెండు వేరు ఉన్నాయి, చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.